ఇప్పుడు మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారు అనుకుంటారు? ఈటల రాజేందర్ గారు గెలుస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారు ముందు వరుసలో అగ్రభాగంలో వారే ఉన్నారు కాబట్టి ఉద్యమకారుడుగా ఒక కరోనా టైంలో ఒక మంత్రిగా ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా వారు ముందు వరుసలో పనిచేసారు. అప్పుడు ఎవరికైతే కరోనా పేషెంట్లు ఉన్నారో లేకపోతే అణగారిన వర్గాలైనటువంటి పేద ప్రజల కోసం ఆయన ముందు వరుసలో ఆయన బాగా పనిచేశారు కాబట్టి ఈటల రాజేందర్ గారు గెలవబోతున్నారు, గెలుస్తున్నారు. రేపటి రోజున కేంద్ర మంత్రి అవుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి చూస్తా అంటే ఎవరు ఉండాలి? రాహుల్ గాంధీ ఉండాలన్నా లేకపోతే మోడీ ఉండాలన్నా? సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే ఒక నినాదంతో నరేంద్ర మోదీజీ ఒక 10 సంవత్సరాలైనటువంటి ఒక 10 సంవత్సరాలు నడిపించినటువంటి ప్రభుత్వం నడిపించిన నరేంద్ర మోదీజీ ఈసారి మాత్రం మళ్ళోసారి మూడోసారి ప్రధానమంత్రి అవుతారు. వారు ఈసారి పక్క మూడోసారి ప్రధానమంత్రి అయి కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఒక 1000 సంవత్సరాల కళని మనని నిజం చేయబోతున్నారు. ఈ మనకు రాబోయే శ్రీకృష్ణ జన్మభూమి మథురలో ఉన్నటువంటి శ్రీకృష్ణ జన్మభూమి అది కూడా కట్టాలంటే మోదీజీ ఉంటేనే సాధ్యమవుతుంది. ఇక్కడ ఈటల గెలుపుకు ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి? అందరూ ఈటల అనడానికి కారణం ఏంది? 100% ఈటల రాజేందర్ గెలుస్తున్నారు. ఎందుకంటే కారణాలు ఏవైనా ఉన్నప్పటికీ ఒక ఉద్యమకారుడు 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, ఒక అనుభవం ఉన్న వ్యక్తి, ప్రజల కోసం 24 గంటలు అందుబాటులో ఉంటాడు. ఎప్పుడు ఫోన్ చేసినా కానీ తమ్మి ఎట్లున్నారు, అంత మంచిదేనా, అంత బాగాలేకపోతే రండి కలుద్దాం, పని చేసి పెడతా అనే ఆలోచన స్వభావం ఉన్న వ్యక్తి చేస్తారు. ఇదివరకు వారు 7 సార్లు ఎమ్మెల్యే, నాటే జోక్. 7 టైమ్ ఎమ్మెల్యే ఇస్ నాటే జోక్. ఇక ఒకసారి గెలిచి రెండోసారి ఓడిపోతున్నాయి, కానీ 7 సార్లు గెలిచిరంటే అర్థం చేసుకోవాలి. పక్క వారే గెలుస్తున్నారు. వారు గెలిస్తే నిరుద్యోగులకి ఉద్యోగం ఇప్పించడము, పేదల కోసం ఇల్లు లేకపోతే ఇల్లు కట్టియడము, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదల కోసం ఇల్లు కట్టియడము, లేకపోతే ఉపాధి కల్పించడము, లేకపోతే వివిధ వర్గాలకు చెందినటువంటి అణగారిన వర్గాలకు చెందినటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి సహాయం చేసే వ్యక్తి. మాట్లాడుతూ మొన్న మల్కాజ్గిరికి వచ్చి మాట మాట్లాడాను, ఈ జై శ్రీరామ్ అంటే మన కడుపు నింపదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మీరేమంటారు? అది పాలిటిక్స్ అనేది రాజకీయం అంటే మనం ఇప్పుడు దైవభక్తి కోసము పాలిటిక్స్ని వాడుకోవడం కరెక్ట్ కాదు, పాలిటిక్స్ కోసం దైవభక్తిని వాడుకోవడం కరెక్ట్ కాదు. సో నేనేమంటున్నా అంటే జై శ్రీరామ్ అనేది ఒక నినాదం కాదు. జై శ్రీరామ్ అంటే ఒక ఆత్మవిశ్వాసం, జై శ్రీరామ్ అంటే ఒక బలం, జై శ్రీరామ్ అంటే హిందూ ధర్మాని కోసం పనిచేసే ఒక నినాదం, హిందూ స్వశక్తి జై శ్రీరామ్ అంటే. ఆ జై శ్రీరామ్ అని ఇవాళ అదొక కోట్ని మనము ఇవాళ అంటే దేవుణ్ణి మనం కించపరిచినట్టే. కేటీఆర్ గారు ఆ మాటను వెనుక తీసుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. వారి మీద నేనేం విమర్శ చేయదలుచుకోలేదు, ఎందుకంటే వారి పెద్ద కేసీఆర్ పోయి కరీంనగర్ పోయి హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నాడు. ఇప్పుడు ఈయన వచ్చేసి ఇప్పుడు జై శ్రీరామ్ ఇప్పుడు మళ్ళీ ఇంకోటి బీజేపీ మీద ఒక నిదానం కూడా ఇచ్చిండు, ఏమని రాముని మొక్కడే బీజేపీని తొక్కుడే అంటాడు. ఏమంటారు మీరు? సో రాముని మొక్కని మనకు ఇదివరకు ప్రైమ్ ఎగ్జాంపుల్ మన కరీంనగర్లో హిందువులు బొందుగాలు అని కేసీఆర్ మాట్లాడిండు. అక్కడ హిందువులు బొందువులు అని కూడా వారే మాట్లాడారు. సో పార్లమెంట్ ఎలక్షన్స్లో బండి సంజయ్ గారు 1,00,000 మెజార్టీతోని గెలిచారు. గుణపాఠం అనేది ప్రజలు తప్పకుండా చెప్తారు. ఇప్పుడు అదే ఇతర వర్గాలకు చెందినటువంటి ఇతర మతాలకు చెందినటువంటి వ్యక్తులని అట్లా అంటారా? అన్నారు కదా. ఒక హిందువులు అనేటోళ్ళు 100 కోట్ల హిందూ ప్రజల్ని ఇట్లా తిట్టడం కూడా కరెక్ట్ కాదు. ఇట్లా అంటే ఒక సెంటిమెంట్ని రగిలించడం కరెక్ట్ కాదు. ఎవరు కూడా దాన్ని మాటలు కూడా అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది. మల్కాజ్గిరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందన్న? బీజేపీ, ఈటల రాజేందర్. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఏమీ లేదు, ఆయన ఏం పని చేయక కేసీఆర్ పోయిండు. ఆయన కేసిన ఓటు వేస్ట్ అయిపోతుందని ఒకటి కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కొన్ని చేయలేదు, పబ్లిక్ జనాల మనసులో ఉంది. ఇది స్టేట్ మాట. ఇప్పుడు సెంటర్ది మోడీ అన్ని విధంగా హిందూ సమాజం, హిందూ సనాతన్కు చేయింది పని చేసి చూపించిండు. ఎందుకంటే రామ జన్మభూమి, రామ్ విరాజమాను, రామ్ అయోధ్యది, అది పవిత్ర స్థలము రాముడిది. కాబట్టి ఓళ్ళు చేయలేదు. 500 years పని ఓళ్ళు చేయలేకుండ్రి, అది చేసి చూపించిండు. 370 తీసిండు, కాశ్మీర్ ముద్దా తీసిండు, కాశీకి బాగా చేసిండు. హిందూ సనాతన్కు, హిందూ ధర్మ, మన హిందుస్థాన్ హిందుతత్వం ఉండాలని మోడీ సర్కార్ ప్రత్యేకంగా
మొత్తం పని మనకు సమాజంకు అన్ని విధాలుగా దేవుని గుళ్ళు కానీ రాముని గుడి కానీ కాశీ కానీ అన్నీ ఆయన చేసిన లెక్క ఇప్పుడు వరకు ఏ వ్యక్తి కూడా మనకు చేయలేడు. సెంటర్లో ఎన్నో ప్రధానమంత్రి అయ్యారు, మోడీ లెక్క మనిషి ఇటువంటి మనిషి ఇప్పటి వరకు లేడు అని ప్రత్యేక సమాజంలో మోడీ సెంటర్కు ఉండాలి. పిఎం ఉంటేనే మన భారతదేశం కాపాడుతుంది, మంచిగా ఉంటుంది అని అందరి మనసులో ఉంది. అదేవిధంగా ప్రతి వ్యక్తి బీజేపీకి వేసి మళ్ళీ బీజేపీకి సెంటర్కు ఫుల్ మెజారిటీతోని 400 పార్ చేసేటోళ్ళు ఉన్నారు. ఈటల పక్క గెలుస్తారంటారు మల్కాజ్గిరిలో? తప్పకుండా మనిషి ఆయన ఈటల రాజేందర్ బీజేపీకి ఒక సీనియర్ నాయకుడు కాబట్టి చాలా ఉన్నారు పార్టీలు. ఇప్పుడు బీజేపీకి వేస్తా అని ప్రతి వ్యక్తికి మనసుల అట్లా అటువంటి ఏ వ్యక్తి కొద్దు సెంటర్ మోదీ ఇది ఓటు మోడీకి వేస్తేనే మనకు ఇక్కడ ఎంపీకి ఈటల రాజేందర్ ఉన్నాడు, ఆయనకి వేద్దాం. బీజేపీకి వేయాలి పూలకు వేరే దానికి వేసేది కొన్ని చాలా మనుషుల ఉంది కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా ఇప్పుడు గుళ్ళ కానీ పూజలు, ఇప్పుడు శ్రీరామనవమి వచ్చింది పెద్ద ఎత్తున ఏమంటున్నారు మనకు మోడీనే ఉండాలి. మనకు ఇక్కడ రాజేందర్ బీజేపీకి వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు కొందరు రాజకీయ నాయకులు ఈ పార్టీలకి ఆ పార్టీకి ఈ పార్టీకి వెళ్తున్నారు. అట్లా అటువంటి పోయేటోళ్ళ మనిషికి ఈ ఓటేసి వాళ్ళ ప్రాపర్టీ కాపాడుకోవడానికి వాళ్ళ రాజకీయాలు జంప్ అవుతున్నారు. ప్రత్యేకంగా జనాలకు సేవ చేయాలి, వీళ్ళకు మంచి ప్రభుత్వం మనకు స్టేట్కు బాగా చేయాలని లేదు, వాళ్ళకు కాపాడుకోవాలి. వాళ్ళ ప్రాపర్టీస్ గురించి పార్టీలు చేంజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ సెంటర్కి మోడీ ఉండాలి. ఇది